మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. భాస్కర్రావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సహా తెలుగు రాష్ట్రాల మంత్రులు, పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్రావు కన్నుమూశారు. కొన్నాళ్లుగా వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో భాస్కర్రావు బాధపడుతున్నారు. హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తుదిశ్వాస విడిచారు. పంజగుట్ట శ్మశాన వాటికలో గురువారం సాయంత్రం భాస్కర్రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1935 జూన్ 23న గుంటూరులో నాదెండ్ల భాస్కర్రావు జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BA LLB పట్టా పొందారు. వృత్తిరీత్యా న్యాయవాది అయిన నాదెండ్ల భాస్కర్రావు 1978లో కాంగ్రెస్ ద్వారా రాజకీయ ప్రస్థానం స్టార్ట్ చేశారు. విజయవాడ నుంచి పోటీ చేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983లో గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. చెన్నారెడ్డి కేబినెట్లో మంత్రిగా పనిచేశారు. 1984 ఆగస్టు 16 నుంచి సెప్టెంబర్ 16 వరకు కేవలం 31 రోజుల పాటు ఉమ్మడి ఏపీ సీఎంగా పనిచేశారు. రాష్ట్ర చరిత్రలో అత్యల్పకాలం పదవిలో ఉన్న సీఎంగా నాదెండ్ల భాస్కర్రావు నిలిచారు. 1989లో తెనాలి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 1994 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 1998లో ఖమ్మం నుంచి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాతి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. శ్రీ నాదెండ్ల భాస్కర్రావు గారు వారి మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసింది. వారు ఈ రాష్ట్రంలో, ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఆర్థిక శాఖ మార్చులుగా కానీ ఇతర శాఖల అనేకం పర్యవేక్షించి వారు పరిపాలనలో వారికి ఉన్నటువంటి ప్రత్యేకతని స్పష్టంగా చాటుకున్నారు. నాదెండ్ల భాస్కర్రావు మృతి పట్ల ఏపీ సీఎం చంద్రబాబు సంతాపం తెలిపారు. భాస్కర్రావు కుమారుడు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ని చంద్రబాబు ఫోన్లో పరామర్శించారు. నాదెండ్ల భాస్కర్రావు మృతిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం ప్రకటించారు. భాస్కర్రావు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. నాదెండ్ల భాస్కర్రావు 70వ దశకం నుంచి ప్రజా జీవితంలో ఉన్నారని, న్యాయవాదిగా, రాజకీయవేత్తగా ఆయనకున్న పరిజ్ఞానం ఎంతో విలువైందని అన్నారు. ఆయన కుమారుడు మంత్రి నాదెండ్ల మనోహర్ పితృవియోగ బాధ నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.